చంద్రబాబు అంటేనే వెన్నుపోట్లు, మోసాలు, అబద్ధాలు గుర్తుకొస్తాయని సీఎం జగన్ అన్నారు. పేదలకు బాబు మోసాలకు మధ్య జరుగుతున్న ఎన్నికలు ఇవని జగన్ తెలిపారు. వైఎస్ జగన్కు ఓటేస్తే పథకాలు కొనసాగుతాయని, పొరపాటున బాబుకు ఓటేస్తే పథకాలకు ముగింపేనని ముఖ్యమంత్రి వెల్లడించారు. నా మీద తిట్లు, నా మీద శాపనార్థాలు, బెదిరింపులు, బూతులు, అబద్ధాల లిస్టులు ఇవి గడగడా చదివేస్తా ఉన్నారు ప్రతి రోజు కూడా. నేను అడుగుతా ఉన్నా, అయ్యా మీ సంస్కారానికి ఓ నమస్కారం అని చెప్పి ఈరోజు వాళ్ళందరితో కూడా చెప్తా ఉన్నా. ఏందని దారుణంగా మాట్లాడుతూ ఉన్నారో తెలుసా వీళ్ళంతా? జగన్ను మనిషనాల్లో రాక్షసుడనాల్లో అర్థం కావడం లేదట చంద్రబాబుకు. జగన్ను ఎందుకు చంపకూడదు అని అడుగుతాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు. పనిలో పనిగా జగన్ను పాచేస్తాను అని చెప్పి కూడా అంటాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు. మొన్న నందుకొట్టుకూరులో అన్న మాటలు ఇవి, మొన్న బుచ్చిరెడ్డిపాలెంలో, నెల్లూరులో, కొవ్వూరులో అన్న మాటలు ఇవి. నిజంగా నేను అడుగుతా ఉన్నా, చేతగాని వాడికి కోపం ఎక్కువ అని ఒక సామెత ఉంది. బాబు, ఓ చంద్రబాబు, నువ్వు పేదలకు చేసిన మంచేమిటి అంటే నీ దగ్గర నుంచి సమాధానం లేదు. పాత మేనిఫెస్టోను నువ్వు అమలు చేసేవా అంటే నీ దగ్గర నుంచి సమాధానం రాదు. మరి నీ కొత్త మేనిఫెస్టోకు విశ్వసనీయత ఏమిటి, విలువ ఏమిటి అంటే దానికి సమాధానం రాదు. ప్రజలకు జవాబు చెప్పకుండా జగన్ను తిట్టి పెడితే అయ్యా చంద్రబాబు ఏమి ప్రయోజనం అయ్యా చంద్రబాబు అని సందర్భంగా వీళ్ళందరికీ కూడా చెప్తా ఉన్నా. నా మీద తిట్లు, నా మీద శాపనార్థాలు, బెదిరింపులు, బూతులు, అబద్ధాల లిస్టులు ఇవి గడగడా చదివేస్తా ఉన్నారు ప్రతి రోజు కూడా. నేను అడుగుతా ఉన్నా, అయ్యా మీ సంస్కారానికి ఓ నమస్కారం అని చెప్పి ఈరోజు వాళ్ళందరితో కూడా చెప్తా ఉన్నా. ఏందని దారుణంగా మాట్లాడుతూ ఉన్నారో తెలుసా వీళ్ళంతా? జగన్ను మనిషనాల్లో రాక్షసుడనాల్లో అర్థం కావడం లేదట చంద్రబాబుకు. జగన్ను ఎందుకు చంపకూడదు అని అడుగుతాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు. పనిలో పనిగా